హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో మల్టిపుల్ ఐడి కార్డ్స్ ఒక క్లిక్తో మెయిల్ ఇమేజ్ని యూజ్ చేసుకొని ఎంఎస్ వర్డ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయండి. సుత్తి లేకుండా వీడియోలకు వెళ్దాం. సో ముందుగా మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎంఎస్ వర్డ్లో ఇలాంటి ఐడి కార్డ్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు సో ఈ ఐడి కార్డ్ సంబంధించిన డేటా ఏదైతుందో ఆ డేటాను మొత్తం మనం ముందుగానే ఎక్సెల్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రండి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, కోర్స్, అడ్రస్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ స్టూడెంట్ సంబంధించిన ఫొటోస్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి విత్ నేమ్తో సహా. రైట్, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్లో ఎలా ఐడి కార్డు డిజైన్ చేయాలనేది చూడబోతున్నాం. ఓకే, సో ముందుగా దానికి ఏం చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ బటన్ ఆర్ ప్రెస్ చేయండి. కీబోర్డ్ మీద స్టార్ట్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయండి. నాకు రన్ బాక్స్ వస్తుంది. WINWRD విన్వర్డ్ అని టైప్ చేసి ఓకే అనండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి, సైజ్ A4 తీసుకోండి. అలాగే మార్జిన్స్లోకి వెళ్ళండి, నారో తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళి సో 2 rows 5 columns సెలెక్ట్ చేసుకోండి. అలాగే టేబుల్ మొత్తాన్ని ఇక్కడ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. సో అలా లేదంటే ఈ రోలో క్లిక్ చేసి మౌస్ను మొత్తం మూవ్ చేసినా సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఈ కార్నర్లో నారో మార్క్ సెలెక్ట్ చేసినా టేబుల్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత లేఅవుట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ హైట్ వచ్చి 2 inches ఇవ్వండి, విడ్త్ వచ్చి 3.7 ఇవ్వండి. ఓకే, 3.7 ఇచ్చేసాను. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు విడ్త్తో హైట్తో పర్ఫెక్ట్గా సెట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్లోకి వెళ్ళండి, రెక్టాంగిల్ తీసుకుని ఐడి కార్డ్ డిజైనింగ్ అని ఇప్పుడు ఒక దానిలో సెట్ చేద్దాం. ఓకే, ఒక సెల్లో సెట్ చేస్తున్నాం. ఇలా డ్రాగ్ చేసినంత కొంచెం హైట్ పెంచుతున్నా. ఇప్పుడు దీనిలో షేప్ ఫిల్లోకి వెళ్ళి కలర్ ఫిల్అప్ చేయండి. అవుట్లైన్కి వచ్చి నో అవుట్లైన్ అనండి. సో అలాగే అలైన్లోకి వెళ్ళి అలైన్ సెంటర్ మీద క్లిక్ చేయండి, పర్ఫెక్ట్ సెంటర్కి వస్తుంది. తర్వాత రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి, టెక్స్ట్ వస్తుంది. ఇందులో శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ టైప్ చేసిన చూడండి, శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని టైప్ చేశాను. అలాగే ఎంటర్ కొట్టి రాజన్న సిరిసిల్ల తెలంగాణ అని ఇచ్చేసాను. సో మనకి సెంటర్కి కావాలి కాబట్టి హోమ్లోకి వెళ్ళి సెంటర్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే పైన కూడా సెంటర్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా రావడం జరిగింది. సో వీటి టెక్స్ట్ మధ్య స్పేస్ బాగుంది కాబట్టి లైన్ స్పేస్ ఆప్షన్కి రండి. సో ఎక్కడైతే క్లిక్ చేయాలో అక్కడ క్లిక్ చేసి రైట్, సో దాని తర్వాత తీసేయాలి కాబట్టి క్లిక్ చేసి అక్కడ లైన్ స్పేస్కి వచ్చి రిమూవ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనండి, దగ్గరికి వస్తుంది. రైట్, అలాగే ఇంకొంచెం తగ్గగాలంటే 1.0 వరకు వస్తే అలాగే ఉంచేసాను. సో పైన టెక్స్ట్ని సెలెక్ట్ చేసి బోల్డ్ చేస్తున్నాను. అలాగే సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఇలా ఓకే, ఈ విధంగా మనం వాడుకోండి. ఇక్కడ రెడ్ కలర్ అలాంటివి తీసేయాలంటే ఇగ్నోర్ అని కొట్టండి. సో వెళ్ళిపోతుంది. రైట్ క్లిక్ చేయండి, అక్కడే రైట్ క్లిక్ చేసి ఇగ్నోర్ ఆల్ కొట్టండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిపోయిందా ఈ విధంగా. రైట్, ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇక లోగో ప్రిపేర్ చేసి ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్స్కి వెళ్ళండి, రౌండర్ షేప్స్ తీసుకోండి, సర్కిల్ తీసి ఇలా డ్రా చేయండి. సో ఇలా మనం ఏం చేయాలి, డైరెక్ట్గా షేప్ ఫిల్లోకి వెళ్ళి కలర్స్ కాకుండా పిక్చర్లోకి వెళ్ళి సో మీకు కావాల్సిన లోగో ఏదైనా మీది అది ఇన్సర్ట్ చేయండి, అందులో కట్ చేస్తుంది. రైట్, సో తర్వాత అవుట్లైన్లోకి వెళ్ళి మీకు ఎలాంటి అవుట్లైన్ కావాలనుకుంటే మోర్ ఆల్ లైన్స్కి వెళ్ళండి. స్టైల్స్ ఉంటాయి, నీకు ఏ స్టైల్ కావాలనుకున్నారో ఆ స్టైల్ మీద క్లిక్ చేయండి. కలర్ కూడా ఏది కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే అండి, మీకు రావడం జరుగుతుంది. సో ఓకేనా. అలాగే ఇప్పుడు కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. రైట్, కర్సర్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ కర్సర్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ వచ్చింది. రైట్, ఎంటర్ కొడితే ఇలా మూవ్ అవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే సరే ఇప్పుడు నేను కొట్టాను కాబట్టి కంట్రోల్ కొట్టాను, పైకి వెళ్తుంది. సో ఎండ్ బటన్, కీబోర్డ్ మీద ఎండ్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు లైన్ బై లైన్ మనకు కర్సర్ మూవ్ అవడం జరుగుతుంది. సో ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేము రైట్, సో ఫాదర్స్ నేము రైట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే కోర్సు, మొబైల్ నెంబర్, అలాగే అడ్రస్. సో ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళింది కాబట్టి అప్పుడు పోయింది. ఈ లోగోను కొంచెం పైకి
మూవ్ చేసి అంటే చిన్నగా వేసేసుకొని రైట్. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ మనం కొంచెం చిన్నగా వేసుకోం. పైన టెక్స్ట్ను సైజ్ చిన్నగా వేసుకొని కొంచెం పైకి మూవ్ అవుతుంది ఇలా. తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతుందో టెక్స్ట్ సైజ్ని చిన్నగా వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒకసారి ఇక్కడ లైన్ స్పేస్లో 1.0 ఉంది కదా, సో అలాగే ఉంచేసి ఒకసారి ఎంటర్ కొట్టండి. ఇలా కిందికి రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు పైకి ఉంచుతుంటే పైకి ఎలా ఉంచేసుకోవచ్చు. సో ఈ లోగోను కొంచెం చిన్నగా వేసేసుకున్నాను, చిన్నగా వేసుకోవచ్చు. ఓకే, ఇలా రైట్. సో ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాం చూడండి. సో ఇలా ఓకే, కీబోర్డ్ మీద RS కీస్తోని మూవ్ చేస్తాం ఇలా రైట్. సో వీటిని బోల్డ్ చేస్తుంటే సెలెక్ట్ చేయండి, బోల్డ్ మీద క్లిక్ చేసుకోండి ఇలా రైట్. అలాగే ఇవన్నీ స్ట్రేట్ ఫార్మాట్లో మనకు కొలన్ రావాలనుకున్నప్పుడు ఏం చేయండి, సో మౌస్ తీసుకొచ్చి ఇక్కడ డబల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ కర్సర్ వస్తుంది. సో షిఫ్ట్ పట్టుకొని సెమీకోలన్ పెట్టండి, మళ్ళీ దాని కిందనే వచ్చి ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని కొలన్ క్లిక్ చేయండి, మళ్ళీ డబల్ క్లిక్ ఇలా. ఓకే, దాని కిందనే క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అక్కడనే పర్ఫెక్ట్గా వస్తుంది. స్పేస్ కొడితే మీకు స్ట్రేట్ ఫార్మాట్లో రాదు. ఓకే, ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్స్కి వెళ్ళి రౌండర్ రెక్టాంగిల్ తీసుకొని ఇలా క్లిక్ చేయండి. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్ లైన్ కాబట్టి రేంజ్ చేయండి ఫార్మాటు. సో సో ఇది ఇలాగే ఫార్మాట్ వేసి ఇలాగే స్పేస్ కొట్టుకుంటే ఇక్కడికి రావచ్చు. లేదనుకున్నా డబల్ క్లిక్ ఇదే క్లిక్ చేసుకున్నా మీకు ఇలా వస్తుంది చూడండి. ఓకే, సిగ్నేచర్ అని టైప్ చేస్తున్నాం. సో సిగ్నేచర్ ఇది కొంచెం ఇటర్న్ ఉండాలనుకుంటే ఇక్కడ ఇండెంట్ ఉందని ఇది ఇలా మూవ్ చేయండి, ఇలా మూవ్ కావడం జరుగుతుంది రైట్. సో ఇక్కడ క్లిక్ చేసిన దాన్ని బట్టే మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు లైన్ కావాలనుకున్నప్పుడు ఏం చేయండి, ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్లోకి వెళ్ళండి, స్ట్రేట్ లైన్ తీసుకోండి. సో ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ లైన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో చూడండి. ఓకే, ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఒక్కదానిలో ప్రిపేర్ చేస్తాం, మళ్ళీ ఇదన్నిటికీ రావాలనుకుంటే అన్నిట్లలో ప్రిపేర్ చేయలేం కదా. సో ఇలా ఒక్క సెల్లో ప్రిపేర్ చేసిన ఐడి కార్డు పక్కనున్న సెల్స్లో కూడా మల్టిపుల్ ఐడి కార్డ్స్ లాగా ప్రిపేర్ కావాలి అంటే సో ఇదాన్ని మనము మెయిల్ మెర్జ్ యూజ్ చేసుకొని ఫార్మాట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు నేమ్స్ ఫార్వర్డ్ కావాలి కాబట్టి ఒక్కసారి మెయిలింగ్ ఆప్షన్కి వెళ్ళండి, స్టార్ట్ మెయిల్ మెర్జ్కి వెళ్ళి సో ఇలా లేబల్ కానీ డైరెక్టరీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సో డైరెక్టరీ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసేసి సో లేదా లేబల్ మీద కూడా చేసేసుకోవచ్చు, అదేనా లేబల్ అయినా క్లిక్ చేసుకోండి. ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక సెలెక్ట్లోకి వెళ్ళి యూజ్ ఎగ్జిస్టింగ్ మీద క్లిక్ చేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన ఎక్సెల్ డాటా ఏదైతే ఉందో ఆ ఎక్సెల్ డాటాని సెలెక్ట్ చేసి ఓపెన్ అనండి. ఓపెన్ అని డైరెక్ట్గా షీట్ 1లో డేటా ఉందని సెలెక్ట్ చేసి సో మనకి ఆటోమేటిక్గా ఓకే అనండి రైట్. ఇక్కడ సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి ఏమైతే రావాలో ఇన్సెట్ ఫీల్డ్లోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ నేమ్ కదా నేమ్, ఫాదర్ నేమ్ దగ్గర క్లిక్ చేసి ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్, అలాగే కోర్స్ దగ్గర క్లిక్ చేసి కోర్స్, మొబైల్ దగ్గర క్లిక్ చేసి మొబైల్, అడ్రస్ దగ్గర క్లిక్ చేసి అడ్రస్, ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనము ఇదే ఆటోమేటిక్గా పక్కనున్న సెల్స్కి కూడా కావాలి అనుకున్నప్పుడు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అన్నప్పుడు సో ఇక్కడ లేబల్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ లేబల్స్ అనేది రావడం వల్ల పక్కన ఉన్న ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక మనం ఏం చేసాం స్టార్ట్ మెయిల్లో మనం యూజ్ చేసింది ఏంటిది అంటే లేబల్స్ అనే ఆప్షన్స్ కాకుండా డైరెక్టరీ ఆప్షన్ యూజ్ చేసినాం కాబట్టి అది రాలేదు. ఇప్పుడు మనం లేబల్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం, లేబల్ ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్ నేను ఓకే అంటున్నా, ఓకే అన్నాను, ఓకే అన్న. సో ఈ బ్యాక్ వెళ్ళి అంటే సో ఇప్పుడు మనం ముందు పేజ్కి వెళ్ళి ఎంటీ బాక్స్ అని ఓపెన్ అయింది, భయపడాల్సిన అవసరం కంట్రోల్ జెడ్ కొట్టండి, ఆటోమేటిక్గా మనకు మళ్ళీ బ్యాక్ డేటా రావడం జరిగింది. ఇప్పుడు అప్డేట్ లేబల్స్ అనే ఆప్షన్ వచ్చిందా, సో ఇలా అప్డేట్ లెవెల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ దాని అప్డేట్ లెవెల్స్ మీద క్లిక్ చేయండి. చూసారా, సో అన్నిటికీ రావడం జరిగింది, కంప్లీట్ ఫిల్అప్ కావడం జరిగింది. సో ఇలా ఫిల్అప్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఒకసారి ప్రివ్యూ రిజల్ట్ కోసం మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది చూడండి రైట్ ఇలా. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకొని సో తర్వాత ఏదైతే ఉందో ఈ షేప్స్లో ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్కి వెళ్ళి పిక్చర్, ఇక్కడ వరకు సురేష్ పిక్చర్ మీద క్లిక్ చేసుకోండి. సో సురేష్ అనే నేమ్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు సెలెక్ట్ చేయండి, ఇన్సెట్ అనేది ఆటోమేటిక్గా లెక్క వస్తుంది. సో అలాగే ఇంకొక షేప్ ఫిల్ పిక్చర్, సో రజనీ సెలెక్ట్ ఇట్ క్లిక్ చేయండి. సో అలాగే రాధా ఫిల్ పిక్చర్ రాధా
ఇన్సెట్. అలాగే రాజు, సెలెక్ట్ షేప్ ఫిల్ పిక్చర్ రాజు, ఇన్సెట్. తర్వాత హర్షిత, సెలెక్ట్ షేప్ ఫిల్ పిక్చరు సో హర్షిత, సెలెక్ట్ ఇట్, ఇన్సెట్. తర్వాత జ్యోతి, సెలెక్ట్ ఇట్ షేప్ ఫిల్ పిక్చర్ సో జ్యోతి, క్లిక్ ఇట్, ఇన్సెట్. తర్వాత అమని, సెలెక్ట్ ఇట్ షేప్ ఫిల్ పిక్చర్ సో జ్యోతి, జ్యోతి, సెలెక్ట్ ఇట్, ఇన్సెట్. రైట్. అమని, షేప్ ఫిల్ పిక్చర్ సో అమని, సెలెక్ట్ ఇట్, ఇన్సెట్. తర్వాత రాధిక, షేప్ ఫిల్ పిక్చర్ రాధిక, సెలెక్ట్ ఇట్, ఇన్సెట్. తర్వాత ప్రవళిక, షేప్ ఫిల్ పిక్చర్ ప్రవళిక, ఇన్సెట్. మౌనిక, సో సెలెక్ట్ ఇట్ పిక్చర్ సో సెలెక్ట్ ది ఇమేజ్, ఇన్సెట్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మెయిల్ ఇమేజ్లోకి వెళ్ళి సో ఆటోమేటిక్గా ఫినిష్కి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ ఓకే అనగానే ఆటోమేటిక్గా మనకి అందరు ప్రిపేర్ అయ్యి రావడం జరుగుతుంది. ఎంతమంది డేటా ఉందో అంతమంది డేటాకు మనకి ఇలా ప్రిపేర్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్సెల్లో డేటాని యూజ్ చేసుకొని ఎంఎస్ వర్డ్లో మెయిల్ ఇమేజ్ని యూజ్ చేసుకొని 1 క్లిక్తోని మల్టిపుల్ ఐడి కార్డ్స్ను ఎంఎస్ వర్డ్లో ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు షేర్ చేయండి.